కడప వేదికగా మహానాడు అంగరంగ వైభవంగా సాగుతుంది. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు. సార్, చంద్రమోహన్ రెడ్డి గారు, ఏ రకంగా చూడాలి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్న మహానాడు? మేము ఊహించిన దానికంటే బాగా జరుగుతుంది. కడప గడ్డ మీద రాయలసీమ బ్రహ్మాండంగా జరుగుతుంది. కార్యకర్తలు ఇక్కడ రాయలసీమ వాళ్ళు కూడా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమ వాళ్ళు కడప వాళ్ళు కూడా బాగా సఫర్ అయినారు అన్ని రంగాలు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆనాడు ఎన్టీ రామారావు గారు రాయలసీమ కోసం తెలుగు గంగా, హంద్రి నీవా, గాలేరి నగిరి అన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేశాడో ఆ పరిస్థితి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అందుకనే భారీగా విజయవంతంగా జరుగుతుంది. దానికి తగ్గట్టు ఇక్కడ హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్. మేము వచ్చాము, ప్రారంభించేసాం. మెకనైజేషన్ ఆపించాడు, మేము మొదలు పెట్టాము. ఈరోజు పెట్టుబడులు ఎస్ఐబిపిలో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 4,50,000 కోట్లకి అప్రూవల్ అయితే 3,19,000 కోట్లు పెట్టుబడులు రాయలసీమలో. అవన్నీ ప్రతిపాదనలు వచ్చినాయి, అప్రూవల్ కూడా అయిపోయింది. ఎందుకనంటే రాయలసీమని ట్రాక్లో పెట్టాలా, రాయలసీమని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కడపలో ఈరోజు మహానాడు పెట్టారు. సార్, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అంశం ఉన్నదో, కావాలని చెప్పి సోమిరెడ్డి గారు కక్ష సాధింపు చర్యలతో ఆయన అరెస్టు చేయించారు అని. సరేమ్మా, 2014లో సోమిరెడ్డి ఎమ్మెల్యే కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, గవర్నర్ పరిపాలన. గోవా నుంచి కల్తీ మద్యం తీసుకొని వచ్చి దాదాపు 5-6 మంది చనిపోయినారు. 4 కేసులు నీ మీద బుక్ అయినాయి. పోయి కోర్టులకు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నావు. నీ తోటి ముద్దాయి అప్పు, గ్రేట్ స్మగ్లర్, మద్రాస్ అతను, గోవా అతను, పాండిచ్చేరి, వీళ్ళందరూ నీ తోటి ముద్దాయిలైనారు. అప్పు నీ కేసులో నువ్వేమో బెయిల్ తెచ్చుకున్నావు, అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో చచ్చిపోయాడు. నీ కేసులో నీ తోటి ముద్దాయి, అది కూడా తప్పుడు కేసే. 1000 కోట్ల ఆస్తులు బహిరంగంగా మీడియా ముందు పెట్టాడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్, నాకు, నా భార్యకి, నా కొడుక్కి ఆడ పవర్ హౌస్, నాకు పవర్ ప్రాజెక్ట్ ఉందని పెట్టాడు. అన్నీ చూపించి మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చి, అయ్యా గోవర్ధన్ రెడ్డి 1000 కోట్లు చూపించు అని చెప్పి మనం 1 కోటి చూపించి మనం సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్. సిగ్గుండాలయ్యా వాళ్ళు మాట్లాడే వాళ్ళకి. తప్పుడు కేసని, అది కూడా తప్పుడు కేసేనా? 2 నెలలు మాయమైపోయినావు, సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు, అది తప్పుడు కేసేనా? ఇది నీ ఒక ట్రక్ నీ మండలంలో, నీ ఊరి పక్కన ఒక ట్రక్లో బ్లాస్టింగ్, ఎక్స్ప్లోజివ్స్, ఇంకో గోడౌన్లో ఎక్స్ప్లోజివ్స్, 14 హిటాచీలు, 30 డంపర్లు, కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లీగల్ లీజు లేని క్వారీలో, అవన్నీ తప్పుడు కేసులా? మళ్ళీ నీ ఊరు తోడేరులో తెచ్చి స్టాక్ చేసుకున్నావు, అది కూడా తప్పుడు కేసా? ఇల్లీగల్ మెటీరియల్. అందుకని ఆయన చేసిన పాపాలు 1-2, నా మీద 18 కేసులు పెట్టించావు. ఎప్పుడు జనార్దన్ రెడ్డి పెట్టిలే, రాజశేఖర రెడ్డి పెట్టిలే, ఆనవాళ్ళు పెట్టిలే, నువ్వు పెట్టించావు. నువ్వు మా మీద తప్పుడు కేసులు పెట్టావు. నువ్వు అసలు కేసుల్లో తప్పించుకున్నావు, చాలా కేసుల్లో తప్పించుకున్నావు. ఎంతమంది వాలేట్పాడులో 30 కోట్ల రూపాయలు విలువ చేసి 7 మంది 4 ఎకరాల 20 సెంట్లు దళితుల భూములు ఆక్రమించావు. పగ్గలు కొట్టి హ్యాండ్ ఓవర్ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్, అది కూడా తప్పుడేనా? ఇటువంటి ఎన్ని నువ్వు ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ చేస్తున్నావు. సివిల్ కోర్టులో కేసు జరుగుతుంది, వాళ్ళకి కబ్జా చేసేసావు. నువ్వు ల్యాండ్ మాఫియా, గ్రావెల్, శాండ్, ప్లస్ ఇల్లీగల్ క్వారీయింగ్, తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్, ఇన్నిట్లో నువ్వు ముద్దాయివి. నువ్వా ఆయన గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడితే సిగ్గుపోద్ది మీకు. అటువంటి దుర్మార్గుడిని వెనకేసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద వరకు మీ పొరుగు పోద్ది. సార్, ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్లో పేరు నేపథ్యంలోనే కాకాని అరెస్ట్ అనుకోవచ్చా? ఆయన కాకాని రెడ్ బుక్లో రాశానని చెప్పి చెప్పలే. రెడ్ బుక్లు అంటే ఆ రోజు దుర్మార్గాలు చేస్తుంటే మీ అందరి పేర్లు రాసుకుంటున్నాం అన్నాడు. కానీ ఈరోజు చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆడ న్యాయస్థానాలు ఉన్నాయి, పైన దేవుడు ఉన్నాడు. అందుకని అనుభవించక తప్పదు. సో వైఎస్ఆర్సీపీలో ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందండి. మా తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు. చాలామంది ఏదో వేగ్ స్టేట్మెంట్స్ కాదు ఇది. ఎవడు తప్పు చేసి ఉంటే, ఇప్పుడు లిక్కర్ కేసులో 3,200 కోట్లు తేలింది. ఎవరు దీనికి వెనకున్నారు? 1,30,000 కోట్లు సేల్స్, క్యాష్ సేల్స్ జరిగింది. ఎవరు ఆశీర్వాదాలు? 150 కోట్లకి అక్కడ కేజ్రీవాల్ దగ్గర నుంచి అందరు జైలుకి పోయారు కదా. 3,200 కోట్లు తేలింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఎందుకు క్యాషే కొనాలా? ఎందుకు బయట ఉండే బ్రాండ్స్ తాగే స్వేచ్ఛ
ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశావు? నువ్వు చెప్పిన బ్రాండ్స్ ఎందుకు తాగాల? తప్పుడు బ్రాండ్లు లేబుల్ మార్చేసి ఎందుకు అమ్మాలా? ఇటువంటివన్నీ ఏంటి అని అంట. ప్రధానమంత్రి అక్కడేమో ఆయన క్యాష్ ఉండకూడదు డిజిటల్ అని ఆయన అంటుంటే నువ్వు క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చావు. తప్పెవరిది? వీటన్నిటికీ ముందు మీరు సమాధానం చెప్పండి. ఊరికే వేగ్గా మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మాట్లాడద్దు, కేసు వైజ్ మాట్లాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామని మేము లిక్కర్ అనేది వాళ్ళ ప్రభుత్వం నుంచే కదా. తప్పు ఎవడు చేస్తే దాంట్లో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, శిక్ష అనుభవిస్తారు. గత మహానాడికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సోమిరెడ్డి గారు? అమ్మా, గత మహానాడికి ఇప్పుడు జరుగుతున్న మహానాడికి గత మహానాడులో పోరాటం, ఆ దుర్మార్గ పరిపాలన ఎట్ట పోరాడాలనేది ఆ మహానాడు. ఈ మహానాడులో ఈ ప్రాంతాలు, ఈ ప్రజల కోరికలు, సమస్యలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి ఎట్ట తీర్చిదిద్దాలనేది ఈ మహానాడు. సార్ చిన్నబాబుకు పట్టాభిషేకం అంటున్నారు, ఇప్పుడు అది మా అందరూ ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని టాప్ టు బాటం కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటుండా. ఎందుకంటే యంగ్స్టర్ యువగళంతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. పార్టీలో టైం ఎక్కువ స్పెండ్ చేయగలడు. బాబు గారికి టైం ఉండదు, అందుకని సపోర్టింగ్గా ఆయన ఉంటాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కోరుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతున్నది. గత మహానాడికి ఈ మహానాడికి ప్రత్యేకత ఎంతో ఉందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు అరెస్ట్ అవ్వక తప్పదంటున్నారు. కాకాని గోవర్ధన్ పాపం పండింది, అందుకని ఈ రోజు అరెస్ట్ అయ్యారనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో వర్మ, మహానాడు వేదిక నుంచి.